కార్మిక దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు నేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలివచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డితో పాటు పార్టీ ట్రేడ్ యూనియన్ లీడర్ జనక్ ప్రసాద్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా రంగులతో తయారు చేసిన ప్రత్యేకమైన కేక్ ను వైఎస్ విజయమ్మ కట్ చేసి అందరికీ పంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మేడే సెలబ్రేషన్స్ కేకును మన పార్టీ జై జై జగన్ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మరి మనకు మరలా అసెంబ్లీలో చెప్పడం జరిగింది 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మరి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 35 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ ఎక్కడ ఉద్యోగాలను అడుగుతా ఉన్నా 6.5 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం 1% 65 కోట్ల పెట్టుబడులు పెట్టి ఏ ఒక్క ఇండస్ట్రీ అన్నా మనకు వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆ ఉద్యోగాల్లో 35 లక్షల ఉద్యోగాల్లో కనీసం ప్రభుత్వ సంస్థల్లో ఒక ఉద్యోగమైనా మీరు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి పోతే ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయనకి ఏ రోజు కార్మికులు పట్టలేదు, ఏ రోజు పేదవారు పట్టలేదు. ఆయనకు ఈ రోజు ఆయన ఉన్న వాళ్ళకు మేలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనకు ప్రైవేటైజ్ చేయడం చాలా ఇష్టం. మరి ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలో మరి 50 ప్రభుత్వ సంస్థలను ఆయన తెలుగు తమ్ముళ్లకు నష్టాలు చూపించి అమ్మడం జరిగింది. ఆ రోజు మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఉద్యోగులందరూ రోడ్డున పడ్డారు. లక్షల మంది రోడ్డున పడ్డారు. వాళ్ళకు పిఏలు గాని, పెన్షన్స్ గాని, డిఏలు గాని, జీతాలు గాని, వాళ్ళ ఆరోగ్య భద్రత గాని, వాళ్ళకు విద్యా భద్రత గాని ఎలాంటిది పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. బిల్ క్లింటన్ వస్తే ఆ రోజు అడుక్కునే వాళ్ళు ఉండకూడదని చెప్పి ఊరవతలకి అవుట్స్కర్ట్స్ కు పంపించిన సంస్కృతి చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు మినీ సెక్రటేరియట్ అనే సెక్రటేరియట్ లోనే ఒక మినీ సెక్రటేరియట్, ఇంప్లిమెంటెడ్ సెక్రటేరియట్ లాగా పెట్టుకుని ఉద్యోగస్తులను ఊడబెరకటం, ప్రభుత్వ సంస్థల్లో మరి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం, ప్రభుత్వ సహాయక రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెట్టుబడులు కూడా మరి దాన్ని అమ్మేయటమో లేకపోతే దాన్ని వెనక్కి తీసుకోవటమో, ప్రభుత్వ సంస్థలు నష్టాలు చూపించడమో ఈ పనులన్నీ చేసే కార్యక్రమం ఆయనది. మరి అటువంటప్పుడు అంతేకాకుండా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందో, IMF ఏం చెప్పిందో అదే చేసేవారు. విద్యుత్ సంస్కరణలు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే విద్యుత్ సంస్కరణలో ఆయన చేసింది మరి ఆ రోజు జెన్కోని